భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు. దుర్యోధనుడు భీముడికి దొరికాడు. ధర్మరాజు నకులుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు. వెంటనే శల్యుడు తెలివితేటలుగా అన్నాడు, నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు. ఎవరి కోసం ఈ యుద్ధం? అది ఒకడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు. తీరా దుర్యోధనుణ్ణి చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరి కోసం ఈ యుద్ధం, ఎవరి కోసం ఈ విజయం? కాబట్టి వీళ్ళని చంపడం కాదు, ముందెళ్ళి నీ ప్రభువుని కాపాడన్నాడు. అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు. ఎటూ చంపడలేండి, వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు. కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండుడైపోయాడు. ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. పరశురాముడిచ్చిన